గోపాల్ సాముద్రికము అరచేతిలో జీవిత రహస్యాల గురించి మనం తెలుసుకునే క్రమంలో జీవిత రేఖ ప్రారంభం నుంచి చివరి వరకు 100 సంవత్సరాల వరకు కొంతమంది చేతుల్లో సన్నటి సూక్ష్మమైనటువంటి రేఖల యొక్క కలయికలాగా ఒక బంచ్ పీచులాగా ఇది చివరి వరకు ఇలా ఉండవచ్చు. కొంతమందిలో కొంత భాగము వరకు ఇలాగ పీచు రేగినట్లు సన్నగా అనేక రేఖల యొక్క సముదాయంలాగా ఉండి ఇలాగ ఉన్నటువంటి జాతకులు పటుత్వం తగ్గి జీవితంలో అనేక రుగ్మతలకు బలహీనతలకు వాళ్ళు లోనవుతూ ఉంటారు. ఇటువంటి రేఖలు కలిగినటువంటి ఏ వయసును కలిగితే కొంతమంది చేతుల్లో 15 to 25 ఈ వయసులో గనుక ఈ విధమైనటువంటి జీవిత రేఖ కలిగి ఉంటే ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా పిల్లలు 15 to 25 అంటే సాధారణంగా ఏదైనా వృత్తి వ్యాపకము కళ విద్య నేర్చుకునేటువంటి వయసు. ఈ వయసులో ఇలా ఉంటే తల్లిదండ్రులు వారిని గమనించి వాడు తరచూ పాఠశాలకు వెళ్ళాలన్నా వృత్తి నేర్చుకోవాలనుకున్నా ఏదో ఒక వంక పెట్టి అంటే త్వరగా అలసిపోతూ ఉంటారు. మీరు ఏ పని చేయాలన్నా కొన్ని క్షణాలు చేసి అలసిపోయినట్లు దాని మీద విముఖత ఏర్పడుతూ ఉంటుంది. పాఠశాలకు ప్రతిరోజు వెళ్ళాలంటే ఏదో వంక పెట్టి దాన్ని వాయిదా వేసేటువంటి క్రమంలో ఉంటారు. అలాగే ఈ కండర పటుత్వం తగ్గటం వలన అలసిపోవటం వలన విద్య నేర్చుకునేటప్పుడు కొంతమంది ఆటల్లో ప్రవేశపెడుతూ ఉంటారు. తల్లిదండ్రులు వారి యొక్క జీవిత రేఖను గమనించకుండా తమ యొక్క కోరికలకు అనుగుణంగా వారిని ఆటల్లోనూ పాటల్లోనూ చదువులో కూడా ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేటువంటి విద్యల్లో కానీ ఆటల్లో కానీ కార్యకలాపాల్లో కానీ వారిని ప్రవేశపెట్టకుండా జీవితరేఖకు అనుగుణంగా అంటే జీవితరేఖ బలహీనంగా ఉన్నప్పుడు దృఢమైనటువంటి శిరోరేఖ హృదయరేఖ అదృష్ట రేఖలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వాడు తెలివితేటలు కలిగి ఉంటారు, బలమైనటువంటి శక్తిని ఉపయోగించి చేయవలసిన పనుల కంటే తెలివితోటి చేసేటువంటి పనులు అటువంటి కళలు వృత్తులు వ్యాపారాల్లో వారిని ప్రవేశపెట్టి దాంట్లో అభివృద్ధి సాధించే విధంగా వారిని ప్రోత్సహిస్తే ఆ వయసులో ఖచ్చితమైనటువంటి ఫలితాలని పొందటానికి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కొంత పెంచుకోవటానికి ఈ గ్రహస్థానాల్లో ఏ గ్రహస్థానం యొక్క ఉన్నతి తక్కువగా ఉందో గమనించి ఆ భావాల్ని వారిలో పెంపొందింపజేస్తూ అంటే ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి విటమిన్స్ మనలో మినరల్స్ హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటాయి. అందువల్లనే జీవితరేఖలో ఈ పటుత్వము కర్మగతమైనటువంటి అంశాలు అంటే కర్మలను మనం చేసేటప్పుడు ఇది బలహీనంగా ఉన్నప్పుడు శారీరకంగా కష్టపడి చేసేటువంటి పనుల్లోనూ శారీరకంగా కష్టపడి చేసేటువంటి చదువుల్లోనూ ఆటల్లోనూ వారు కొంచెం వెనకబడుతూ ఉంటారు. అందువలన మనస్సుతోటి బుద్ధితోటి చేసేటువంటి పనులు బుద్ధితో చేసేటువంటి చదువు ఎక్కువ శారీరక శ్రమ లేకుండా ఉండేటువంటి వాటిపై వీటిని ప్రోత్సహిస్తూ ఉండాలి. కొంతమంది చేతుల్లో 25 నుంచి ఈ 40 వయసులో ఇక్కడ ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రవేశిస్తూ ఉంటారు. ఇలా బలహీనంగా ఉన్నప్పుడు 25 నుంచి 40 వరకు కూడా ఈ స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు దైనందిన జీవితంలో తెలివితేటలు ఉంటాయి, అన్ని వృత్తి ఉద్యోగాల్లో బలంగా ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ సాధారణంగా ఈ వయసు వివాహాన్ని సంతానాన్ని కలిగేటువంటి వయసు గనక వీరు జీవితరేఖ ఇలా ఉన్నప్పుడు వివాహం ఎడల విముఖత
వివాహ బంధాల ఎడలు విముఖత, ఒకవేళ వివాహమైన సంతానాన్ని కనేటువంటి క్రమాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తూ బంధాలకి బంధుత్వాలకి ప్రాధాన్యతనివ్వకుండా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. తెలివితేటలు ఉంటాయి, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ శారీరకమైనటువంటి సుఖాలకి, శారీరకమైనటువంటి ఈ అలవాట్లలోనూ వీటిల్లోనూ కొంత వెనకబడుతూ ఉంటారు. విముఖత ఉంటుంది వాళ్ళకి, నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మనం తగినటువంటి జాగ్రత్త తీసుకుని ఈ శారీరకంగా తక్కువ శ్రమతోటి తక్కువ ఆలోచనతోటి చేసేటువంటి, అలాగే ఆనందాన్ని పొందుతూ తక్కువ శ్రమకు లోనయ్యేటువంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగిస్తూ తమ జీవితాన్ని చక్కగా మలుచుకోవటానికి తగిన ధ్యానము సాధన చేయమని మనం ప్రోత్సహించినప్పుడు ఆ జీవితము ఇక్కడికి వచ్చేసరికి స్వీయ పరిశీలన సరిపోతుంది. 15 to 25 అంటే ఇంకా బాల్యావస్థ యవ్వనావస్థలో ప్రవేశిస్తూ ఉంటారు కనుక తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాధ్యత వహించే వాళ్ళు గైడెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ గురువులు, స్నేహితులు వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి వారికి వారే, ఒకవేళ వివాహం అయితే భార్యాభర్తలు ఇరువురు కూడా పరస్పరము వారి యొక్క హస్తాలను పరిశీలించుకొని ఎవరి చేతుల్లో అయితే ఈ రకమైనటువంటి బలహీనతలు కనిపిస్తాయో వారికి తగిన విధంగా ఉత్సాహపరుస్తూ జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. కొంతమంది చేతుల్లో 40 నుంచి 60 సంవత్సరాల వయసులో ఈ సమస్యలు కనిపించినప్పుడు, రేఖ ఇలా ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భంలో ఆ వ్యక్తులు ఎక్కువ బరువు బాధ్యతలు, శారీరక శ్రమ ఒత్తిడికి లోనవ్వాల్సినటువంటి వ్యవస్థల నుంచి కొంచెం తమ యొక్క ఆలోచనని మళ్లించుకొని ఆర్థిక విషయాల వైపే ఎంతసేపు పరుగులు పెట్టకుండా ఆహ్లాదంగా గడుపుతూ తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తగినటువంటి వృత్తి వ్యాపారాలను స్వీకరించి శరీర దారుఢ్యానికి అనుగుణంగా ఉండేటువంటి వృత్తి వ్యాపారాలని స్వీకరించి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని బాధ్యతలను సక్రమంగా నిర్వహించి తదుపరి జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే, అంటే జీవిత రేఖ ఒక్కటే ఇలాగా లోపాలు కలిగి ఉండి మిగిలిన రేఖలు దృఢంగా ఉన్నప్పుడు వారు యోగము చక్కగా అభివృద్ధి చెందుతూ ఆరోగ్యాన్ని కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో 60 నుంచి 80 సంవత్సరాల వయసులో ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఈ బలహీనతలకు లోనవుతున్నప్పుడు తరచూ వైద్యం కోసం ఆశించకుండా ప్రకృతిపరమైనటువంటి జాగ్రత్తలు, ప్రకృతి వైద్యము, యోగా, ధ్యానము, ఆధ్యాత్మిక విషయాల వైపు ప్రకృతిలో సహజంగా కనిపించేటువంటి అందాలను ఆస్వాదిస్తూ ఆదర్శ పురుషుల యొక్క జీవిత చరిత్రలను, ఆధ్యాత్మిక విషయాలను మనం అలవాటు చేసుకుంటూ బాధ్యతల నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి శరీరం సహకరించకపోయినా కూడా వీల్చైర్లో ఉండి ఈ అనేక ప్రయోగాలు చేసి ప్రపంచంలో ఖ్యాతి పొందినటువంటి అనేక మంది ఈ సైంటిస్టులని వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను, జీవన విధానాన్ని తెలుసుకుని 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఎక్కడ ఈ బలహీనత జీవిత రేఖలో కనిపించినా ఆ వయసులో తగిన విధంగా ముందు నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ, అలాగే ఆ బలమైనటువంటి రేఖ ఉన్న సమయంలో మిగిలినటువంటి జీవితానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏ వయసులో దాన్ని దృఢంగా ఉంటే తదుపరి జీవితాన్ని ఆస్వాదించడానికి అనుకూలంగా మలుచుకోవటానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని మన జీవితంలో మిగిలినటువంటి భావాలకు, మన యొక్క గుణాలకు అనుసంధానం చేసుకొని మన జీవితాన్ని మలుచుకుంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు సరి చేసుకోగలరు. ఎవరి కర్మకు వారే కర్తలు గనక దీనికి ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరులను నిందించటం కానీ, భగవంతుడిని కానీ, ప్రకృతి శక్తులైనటువంటి పంచభూతాలను కానీ, నవగ్రహాలను కానీ
మనము వాటిలో లోపాలను ఎంచకుండా ఉన్న లోపాలు మనలో ఉన్నాయి సుమా, మన జీవిత రేఖలో ఉన్నాయి సుమా, మన జీవన విధానంలో ఉన్నాయి సుమా అని మనం ఒక దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడు మన జీవితాన్ని మనమే మలుచుకోగలము, మార్చుకోగలము, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలము. జీవిత పర్యంతము రుగ్మత ఉన్నా దాన్ని అధిగమించి మనం చక్కని జీవితాన్ని పొందగలము. దీనికి గోపాల సాముద్రిక శాస్త్రంలో మనం అరచేతిలో జీవిత రహస్యాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఎవరి జీవితానికి వాళ్ళు అన్వయం చేసుకొని, పిల్లలైతే తల్లిదండ్రులు పెద్దలు బాధ్యత కలిగిన వాళ్ళు వారికి చక్కని వివరణ చేస్తూ తమ జీవితాన్ని తమ ఎలా మలుచుకోవచ్చో తెలియచెబుతూ ఈ శాస్త్రాన్ని మనం మనకి చెందినటువంటి శాస్త్రంగా, ఎందుచేతంటే మన ఐడెంటిటీ ఇది, ప్రకృతిలో మనకంటూ ఒక ఐడెంటిటీ అరచేతిలో ఉంది కనుక అరచేతిని ఎవరికి వాళ్ళు పరిశీలించుకొని దానికి పరిష్కారాలని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని గోపాల సాముద్రిక శాస్త్రాన్ని ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయండి, తెలుసుకోండి, మీ చేతిని మీరు పరిశీలించుకోండి, మీ కుటుంబంలో సభ్యుల యొక్క చేతులను మీరు పరిశీలించండి, అపోహలకు లోను కాకండి, భయాల్ని విడిచిపెట్టండి, మనలో ఉండేటువంటి బలహీనతలను వ్యతిరేక భావాలను విడిచిపెడితే మనం ప్రశాంతంగా జీవించడానికి సాముద్రిక శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.